వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం 12వ స్థానాధిపతి నష్టం, సంబంధ బాంధవ్యాల నుండి విడిపోవడం అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో మనకు 12 స్థానాలను సృష్టించడం జరిగింది. ఇందులో అయన శయన భోగస్థానమనే 12వ స్థానం ఒక మనిషికి వ్యయం, ముగింపును కూడా ఇచ్చే స్థానం. అయితే ఈ 12వ స్థానాధిపతికి ఒక అలవాటు ఉంది. ఈ అధిపతి ఏదో ఒక స్థానాధిపతితో పరివర్తనను పొందాడంటే ఆ స్థాన ఆధారంగా ఏర్పడే సంబంధ బాంధవ్యాలను విడిపోయే విధిని కూడా కలిగి ఉంటారు. ఇందులో ఒకరికి స్నేహితుడిని విడిపోవడం, తల్లి నుండి విడిపోవడం, సంతానం నుండి దూరం కావడం వంటి విషయాలు చాలా మనస్తాపాన్ని కలిగిస్తాయి. కొంతమంది సహోదరుల నుండి, స్నేహితుల నుండి విడిపోయారు అంటే జీవితంలో ఏ దానిపై ఇంట్రెస్ట్ అనేది లేకుండా బ్రతుకుతుంటారు. సంబంధ బాంధవ్యాలు ఉంటే విడిపోవడం అనేది సహజమే అయినా కానీ చాలా ముఖ్యమైన బంధాలు విడిపోయినప్పుడు ఆ బాధ, బ్రేకప్ తట్టుకోలేక జీవితమే వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేవారు కూడా ఉంటారు. ముఖ్యంగా ఒక జాతకంలో 12వ స్థానాధిపతి ఏ విధంగానైనా ఏ స్థానాధిపతితో కానీ పరివర్తన కాకుండా ఉండడం చాలా మంచిది. 6, 8, 12 స్థానాధిపతుల పరివర్తన అనేది అస్సలు మంచిది కాదు. ఇక ఈ 12వ స్థానాధిపతి 3వ స్థానాధిపతితో పరివర్తనలో ఉన్నారు అనుకుందాము. ఉదాహరణకు ఒక మీన లగ్న జాతకం 12వ స్థానాధిపతి శని భగవానుడు, 3వ స్థానాధిపతి శుక్రుడు. ఈ శని, శుక్రుడు పరివర్తన చెందితే సహోదరులు మరియు స్నేహితులు నొప్పిని, బాధను కలిగించే స్థాయిలో విడిపోతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళ దశాభుక్తులు జరిగే సమయంలో జరుగుతుంది. 2 వేర్వేరు గ్రహాలు పరివర్తనను పొందితే శుభ ఫలితాలు ఇస్తాయనేది జ్యోతిష శాస్త్రంలోని నియమం. అయితే ఈ 12వ స్థానాధిపతికి మాత్రమే పరివర్తన జరిగినప్పుడు దానికి సంబంధించిన జీవిత సంబంధాలు మనల్ని బాధ పెట్టేంత వరకు విడదీయడం ఖాయం. మరొక ఉదాహరణ చూద్దాము. ఒక జాతకంలో పంచమాధిపతి 12వ స్థానాధిపతి పరివర్తనను పొందారనుకోండి. మనకు జన్మించిన సంతానమే మనల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. కొన్ని మంచి విధంగా విడిపోవడం అన్నా కూడా మన మనస్సుకు బాధ కలుగుతుంది. ఒక ఉదాహరణ, మేష లగ్నానికి 12వ స్థానాధిపతి గురువు, పంచమాధిపతి రవి. ఈ రవి 12వ స్థానంలో ఉండి గురువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను ప్రేమతో పెంచి పరాయి దేశంలో చదివించడానికి పంపితే ఆ అబ్బాయి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యి తిరిగి రాకుండా ఉండడం వల్ల వేదనకు గురి అయిన తల్లిని కూడా నేను చూశాను. ఇటువంటి వ్యవస్థ ఈ ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ 3వ స్థానాధిపతికి 12వ స్థానాధిపతికి పరివర్తన ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా తోబుట్టువులను, స్నేహితులను కోల్పోతాము లేదా విడిపోతాము. 4వ స్థానాధిపతితో పరివర్తన ఏర్పడితే దాయాదులతో, తల్లి ద్వారా ఒక చేదును అంటే ఎప్పటికీ చూడలేని పరిస్థితులు లేదా కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటారు. లగ్నాధిపతితో 12వ స్థానాధిపతి పరివర్తన ఏర్పడినప్పుడు జాతకుడు తన వివేకాన్ని, జ్ఞానాన్ని, పురోగతిని కోల్పోయే విభజన జరుగుతుంది. 2వ స్థానాధిపతితో 12వ స్థానాధిపతి పరివర్తన ఏర్పడితే ఆటోమేటిక్గా కుటుంబ సంబంధాలు లేదా పెద్ద ఆర్థిక నష్టాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి. సో 12వ స్థానాధిపతి పరివర్తన జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. పంచమ స్థానాధిపతితో ఉంటే
పుత్రశోకం ఏర్పడుతుంది. ప్రేమికులను కోల్పోవడం లేదా విడిపోవడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా జీవిత సంబంధ బాంధవ్యాలు మాత్రమే బాధిస్తాయి. డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు. జీవన సంబంధాలు విడిపోయినప్పుడు లేదా కోల్పోయినప్పుడు అది ఎప్పటికీ నయం కాని ఒక పెద్ద బాధను మిగుల్చుతుంది. 6వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి పరివర్తన ద్వారా జీవిత సంబంధాలు విడిపోయే పరిస్థితులు అని పెద్దగా ఏవీ లేవు. ఆ తర్వాత ముఖ్యమైన పరివర్తన 7, 12 స్థానాధిపతుల పరివర్తన. ఈ పరివర్తనలో చాలామంది జీవిత భాగస్వామిని కోల్పోతారు లేదా విడిపోతారు. చాలా ప్రమాదకరమైన మనస్తాపాన్నిచ్చే పరివర్తన ఈ పరివర్తన. ఒక జాతకంలో ఈ పరివర్తన ఉంటే వివాహ పొంతన చేసేప్పుడు ఆ గ్రహ దశలు 20-30 సంవత్సరాల వరకు జరగకుండా ఉన్నాయా అని పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక 8వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి పరివర్తన వల్ల మాతృదేశం నుండి విడిపోయి దూర దేశాలలో నివసించడం లేదా పుట్టిన ఊరు వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. 4, 12 స్థానాల పరివర్తనలో కూడా మాతృదేశం వదిలి విడిపోవడం వంటివి ఉంటాయి. తర్వాత 9, 12 స్థానాధిపతుల పరివర్తనలో పితృవర్గం తండ్రిని విడిపోయే పరిస్థితులు లేదా కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక సింహలగ్న జాతకం 12వ స్థానాధిపతికి 9వ స్థానాధిపతికి పరివర్తన ఏర్పడితే 9వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో, 12వ స్థానాధిపతి చంద్రుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు అతి చిన్న వయస్సులోనే తండ్రి నుండి విడిపోయి తండ్రి ప్రేమ ఏది పొందలేదు. ఈ 9, 12 స్థానాల పరివర్తన వల్ల ఏర్పడే ఫలితాలు ఇవి. 10, 12 స్థానాధిపతుల పరివర్తన అనేది వృత్తిలో మార్పులు అంటే స్థలం మారడం, పదే పదే ఉద్యోగం మారడం వంటివి ఉంటాయి. నిరంతరం ఒకే చోట ఉండకుండా ఉండే పరిస్థితులు నెలకొంటాయి. తర్వాత 11వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి పరివర్తన చెందినప్పుడు మనం లాభాన్ని కోల్పోయే పరిస్థితులు, మనకు మంచి మార్గం చూపించే పెద్దలను, పెద్ద సహోదరుల నుండి విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సో 12వ స్థానాధిపతి ఏ స్థానాధిపతితోనైనా కానీ పరివర్తన చెందకుండా ఉండడం మంచిది అని తెలియచేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.